తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరూ లేరంటే ఆశ్చర్యపోనక్కర్లా. ప్రతి ఒక్కరు కూడా ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ, అటు ప్రతి ఒక్క రీజియన్స్లో కూడా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ఒక మంచి అభిమానం, ఒక మంచి ఫేమ్ ఉంది. అలాంటి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించినటువంటి సినిమాలు గత కొన్ని సంవత్సరాలుగా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవుతూ ఉన్నాయి. ఘోరంగా ఫెయిల్ అవుతున్నాయి అన్నమాట. ఒక్క జైలర్ సినిమా మినహాయించి మిగిలిన సినిమాలన్నీ కూడా ఆశించిన విధంగా జనాలను అయితే ఆకట్టుకోలేకపోయినాయి. అందులో కబాలి కావచ్చు, కళా కావచ్చు, పెద్దన్న వంటి సినిమాలు కూడా చాలా ఉన్నాయి. దీనితో పాటు రజనీకాంత్ గారు ఈ మధ్యకాలంలో నటించినటువంటి తాజాగా ఏం సినిమాది లాల్ సలాం కూడా అదే కోవలో అతి తక్కువ హిట్, అంటే పెద్ద హిట్ ఏమీ కాలేదని చెప్పుకోవచ్చు. అసలు లాల్ సలాం సినిమా ఒకటి వచ్చిందనే విషయం కూడా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు కూడా. రజనీకాంత్ సినిమాల పరిస్థితి ఎలా ఉంది, అసలు ఏ విధంగా తయారైంది, ఎంత దారుణంగా తయారైందో తెలుసా మీ అందరికీ కూడా. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీరు. ఒకప్పుడు రజనీకాంత్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఇటు తమిళ ప్రేక్షకుల్లోనూ, అటు తెలుగు ప్రేక్షకుల్లోనూ ప్రతి ఒక్కరిలో కూడా ఒక కుతూహలం, ఒక పండగ వాతావరణం లాంటి వాతావరణం క్రియేట్ అయ్యేది. రజనీకాంత్ గారి సినిమా వస్తుంది అంటేనే ప్రతి ఒక్కరూ పండగ చేసుకున్నంత హ్యాపీగా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే పూర్తిగా దానికి విరుద్ధంగా మారిపోయింది. రజనీకాంత్ స్టామినా తగ్గిపోవటం అలా ఉంచి, ఆ తగ్గిపోవటంతో పాటుగా ఇప్పుడు వస్తున్నటువంటి యంగ్ హీరోల యొక్క హవా ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క టాలెంటెడ్ ప్రకారం కావచ్చు, ఏదైనా కానీ సత్తా చాటుకోవడంతో సూపర్ స్టార్ రజనీకాంత్ యొక్క హవా తగ్గిందనే చెప్పవచ్చు. తెలుగులో అయితే రజనీకాంత్ మార్కెట్ అయితే రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. లాల్ సలాం కలెక్షన్లు చూస్తే, లాల్ సలాం యొక్క కలెక్షన్లు చూస్తే ఆ విషయం మనకు అర్థమైపోతుంది ఏ విధంగా పడిపోయింది అతని యొక్క కలెక్షన్లు అయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా రజనీకాంత్పై ఒక హీరోయిన్ అయితే షాకింగ్ కామెంట్స్ చేసింది. హీరోయిన్తో పాటుగా సింగర్ కూడా ఆమె మోహన్ దాస్ సింగర్గా కెరీర్ స్టార్ట్ చేసినటువంటి మోహన్ దాస్ ఆ తర్వాత హీరోయిన్గా మారి, ఆ విధంగా సింగర్ నుంచి హీరోయిన్గా మారినటువంటి మోహన్ దాస్ గారు ఇటు ప్రముఖ హీరోలతో పాటు చాలామంది హీరోలతో నటించారు. ఎన్టీఆర్ కావచ్చు, మంచు విష్ణు, నాగార్జున వంటి హీరోలతో అయితే ఆమె నటించారు. కెరీర్ సక్సెస్ఫుల్గా సాగుతున్న సమయంలో ఆమె క్యాన్సర్ బారిన పడ్డారు. క్యాన్సర్ బారిన పడిన తర్వాత ఆమె తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా బిజీగా నటించడం మారిపోయారు. బిజీ నటిగా మారిపోయారు క్యాన్సర్ బారిన పడ్డ తర్వాత. ఇటీవల విజయ్ సేతుపతి గారితో నటించినటువంటి మహారాజా సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఆమె కెరియర్లోనే. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టిందనే చెప్పొచ్చు, సూపర్ హిట్గా నిలిచి. సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మమతా మోహన్ దాస్ గారు పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలోనే రజనీకాంత్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారండి. కుసేలన్ అనే ఒక మూవీలో రజనీతో పాటుగా ఒక సాంగ్కి ఒప్పందం కుదుర్చుకున్నారంట మోహన్ దాస్ గారు. 2 రోజుల పాటు కష్టపడి సాంగ్ చేశానని, అయితే ఆ సినిమాలో నేను చేసినటువంటి పార్ట్ మొత్తం డిలీట్ అయింది, కేవలం ఆ పాటలో 1 సెకండ్ మాత్రమే కనిపించిందంట. అది చూసి నాకు అసలు కుసేలన్ సినిమాలో ఎందుకు నటించానురా దేవుడా అనిపించిందంట ఆమెకి, మోహన్ దాస్ గారికి. అది చూసినా నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు, ఎందుకు డిలీట్ చేశారు, ఏం జరిగింది అర్థం కాక అసలు రజనీకాంత్ సినిమాలోనే ఎందుకు నటించానురా భగవంతుడు అనే పరిస్థితికి ఆమె వెళ్ళిపోయారు. ఈ విధంగా ఆమె అయితే కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రజనీ సినిమాపై మమతా మోహన్ దాస్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అటు సినీ వర్గాల్లో కావచ్చు, ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, వైరల్గా మారిపోతూ ఉన్నాయి. ఈ విధంగా రజనీకాంత్ గారి ఫేమ్ అయితే తగ్గిందనే చెప్పుకుంటున్నారు. బట్ ఆయన మీద జనాలకు ఉన్నటువంటి అభిమానం తగ్గల. సినిమాల పరంగా ఆయన ఫేమ్ తగ్గిపోవచ్చు, బట్ ఆయన వ్యక్తిగతంగా కావచ్చు అభిమానించే వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇదండి విషయం. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.